హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు అయితే మనం జలకన్య ఎగ్జిబిషన్ అనంతపూర్లో స్టార్ట్ అయిపోయింది కదా. సో ఈరోజు అయితే చాలా రోజుల తర్వాత నాకు వీలు పడింది, ఈరోజు వచ్చేసాను. ఎంట్రన్స్ టికెట్ అయితే 100 రూపీస్ అండి. అది చిన్నపిల్లలకు కూడా అదే ప్రైస్ అయితే వీళ్ళు తీసుకుంటున్నారు. చాలా ఇంపార్టెంట్ విషయం అండి, చిన్న పిల్లల్ని తీసుకొని మాత్రం ఎవరు రాకండి. ఈ తొక్కిసలాటలో పెద్దవాళ్ళే నలిగిపోయాం, ఇంకా పిల్లలు అయితే చాలా డేంజరస్, జారిపోతున్నారు. ఇక్కడ పరిచయమైన ఒక మేడం కూడా చెప్పారు, నా తరపున కూడా చెప్పండి ప్రజలకి, చిన్నపిల్లలు తీసుకొని దయచేసి ఎవరు రాకండి అని. ఒక 1 వీక్ 10 డేస్ అలా అయిపోతే అందరు కొంచెం కూల్ అయిపోతారు కాబట్టి నార్మల్ గా క్రౌడ్ తగ్గిపోతుంది. అప్పుడు వచ్చేసి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కూడా వచ్చేయచ్చు. లోపలికి అయితే వచ్చేసాం. చూస్తున్నారు కదా, మనకు అక్కడ ఫీల్ ఎలా ఉంటుందంటే ఫిషెస్ మన పై నుంచి వెళ్ళాయేమో అనే ఫీల్ వస్తుంది. చాలా బాగా అరేంజ్ చేశారు. డిఫరెంట్ ఫిషెస్ అయితే చూడొచ్చు. సండే కాబట్టి పిల్లలు చాలా హుషారుగా ఉన్నారు, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ ఎగ్జిబిషన్ కి మోస్ట్ అట్రాక్టింగ్ జలకన్య కాబట్టి ఇక్కడ చూస్తే అసలు ఒక 500 మెంబర్స్ ఉంటారు. దగ్గరికి వెళ్ళడానికి చాలా టైం పట్టింది. ఒక 20 మినిట్స్ అయితే వెయిట్ చేస్తుంటాం, అంత హెవీగా క్రౌడ్ అయితే ఉన్నారు. ఫైనల్ జలకన్యల దగ్గర నుంచి అయితే చూసాం, అండ్ వీడియోస్ అండ్ ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు చాలా మంది. ఇంకా యూత్ అంతా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చి వాళ్ళ ఫ్యామిలీస్ తో కూడా మంచిగా ఫన్నీ కామెంటరీ చేస్తూ బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా జలకన్యల దర్శనం అయిపోయి బయటకు వచ్చేలోపు మొత్తం మనిషి అయితే తడిసిపోతారు. హెవీగా క్రౌడ్ ఉండడం వల్ల మనకు సఫికేషన్ తో చెమట అయితే హెవీగా ఉంది. ఇంకా ఇప్పుడు అసలైన ఘట్టం అండి. ఇక్కడికి వస్తే మన జోబీలు అయితే భయంకరంగా ఖాళీ అయిపోతాయి. ఎగ్జిబిషన్ అంటేనే మెయిన్ ఉండాల్సింది మనకు జైంట్ వీల్ కదా, అది చూస్తేనే ఎగ్జిబిషన్ అని ఒక ఫీల్ అయితే వస్తుంది. లైటింగ్స్ తో కలర్ఫుల్ గా బాగా డెకరేట్. ఇవన్నీ మొత్తం ఫుడ్ స్టాల్స్ అండి. పర్లేదు, టేస్ట్ బాగానే ఉన్నాయి, కానీ కాస్ట్ అంటే మరి ఎగ్జిబిషన్ కాబట్టి ప్రైజెస్ అయితే కొంచెం హెవీ ఉంటాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది ఈ రైడ్ చేశారంటే నాకు తెలిసి గుండె జారిపోతుంది. అసలు దాన్ని చూస్తుంటేనే భయం అవుతుంది. ఇంకో ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు చూస్తున్నారు కదా, కొలంబస్లో ఒక చిన్న పాపను ఎత్తుకుని ఒక ఆమె అయితే రైడ్కి వచ్చింది. అసలు నేనైతే నిజంగా భయపడిపోయినాను. ఆమె అందులో ఇంకోటి ఏమంటే ఆమె భయపడి ఏడ్చేస్తుంది. ఆ టెన్షన్లో ఒకవేళ ఆమె స్పృహ కోల్పోయి ఆ చిన్నపిల్ల ఏమన్నా అట్లా అయినా కూడా చాలా భయం అయిపోయింది. ఏమైనా జరుగుతుందేమో నేను అసలు ఆమెనే అబ్జర్వ్ చేస్తున్నాను. వాడు దేవుని దయ వల్ల బయటపడిపోయారు. బట్ ఎవరే కానీ చిన్నపిల్లల్ని ఎత్తుకుని ఇలాంటి రైడ్స్ అయితే ట్రై చేయకండి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి బ్రేక్ డ్యాన్స్ ఏదో సంథింగ్, ఇది కూడా అంతే చాలా డేంజర్ ఉంది. చూడండి వెనకాల చూస్తున్నారు కదా, చిన్నపిల్లలు కూడా ఉన్నారు. అది చాలా డేంజర్ అండి. అసలు చిన్నపిల్లలు మొత్తం దీనికి అసలు ఎక్కద్దండి. చిన్నపిల్లలు సపరేట్ సేఫ్ రైడ్స్ ఉన్నాయి, అవి చేయండి. అండ్ ప్రైజెస్ అయితే మనకు ఇక్కడ 50 రూపీస్ చిన్నపిల్లల రైడ్స్, అండ్ పెద్దవాళ్ళకైతే 100 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. మోస్ట్లీ అన్నీ 100 అనుకుంటున్నా, ఇవన్నీ ఎక్కలేదు. ఇది కూడా 100 రూపీస్ అనుకుంటా. మోస్ట్లీ 50, 60 అండ్ 100 రూపీస్ రైడ్స్ అయితే ఆ ప్రైజెస్ ఉంటాయి. ఇంకా ఫుడ్ అయితే మామూలు ఎగ్జిబిషన్ అంటేనే హెవీ ప్రైజెస్ ఉంటాయి. కొన్ని బాగున్నాయి, కొన్ని నచ్చకపోవచ్చు, బాగానే ఉంటాయి, పర్లేదు, టేస్ట్ చేయొచ్చు. ఎగ్జిబిషన్ అనగానే జైంట్ వీల్ ఎంత ఇంపార్టెంట్, అండ్ గన్ షూటింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. మనకు అమ్మాయిలు వస్తుంది సెక్షన్ కి రాక తప్పదు. ఫైనల్లీ బ్యాంగిల్ సెక్షన్ లో ఉన్నాం. 30 రూపీస్ అండ్ 60 రూపీస్ అయితే ఉన్నాయి. ఈ ఎగ్జిబిషన్ లో నేను సాధించింది నిమ్మకాయ పిండేదండి, తప్ప ఏం లేదు. మొత్తం జోబులు ఖాళీ. ఓవరాల్ గా ఎగ్జిబిషన్ అయితే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. రెగ్యులర్ ఎగ్జిబిషన్ కన్నా చాలా కొంచెం డిఫరెంట్ గా జలకన్యలతో అట్రాక్టింగ్ గా ఉంటుంది.